ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. బదిలీ చేసిన అనధికారికంగా ఇంటెలిజెన్స్ డీజీ కొనసాగుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి పిటిషన్ దాఖలు చేశారు. కింది స్థాయి ఉద్యోగులు ఏబీ వెంకటేశ్వరరావుకు నివేదికలు ఇస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర రాష్ట్ర హోంశాఖ కార్యదర్శులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగానూ ఏబీ వెంకటేశ్వర్లను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, హైకోర్టులో పిటిషన్ వేసింది కదా వైసీపీ కార్యదర్శి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైకోర్టులో ఏపీ వెంకటేశ్వరరావు పైన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి 3 రోజుల క్రితం ఈ పిటిషన్ ను దాఖలు చేయడం జరిగింది. దీనిపైన ఇవాళ విచారణ జరిగింది. ఆ విచారణ అనంతరం కేసుని సోమవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ప్రధానంగా ఎంవీఎస్ నాగిరెడ్డి చేసిన ఆరోపణ ఏంటంటే, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పటికీ ఆయన బదిలీ చేసినా కూడా, అంటే హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని అటు ఎన్నికల కమిషన్, ఇటు ఏపీ ప్రభుత్వం ఇద్దరు ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ కూడా ఆయన అనధికారికంగా ఇప్పటికీ కూడా ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గానే కొనసాగుతూ ఉన్నారని, ఇంటెలిజెన్స్ అధికారులంతా కూడా ఇప్పటికీ ఏబీ వెంకటేశ్వరరావుకే రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఏబీ వెంకటేశ్వరరావు నివేదికలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఆపాలి అని ఎంవీఎస్ నాగిరెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒకసారి బదిలీ చేసిన అధికారి ఇంకా ఆ పదవిలోనే అనధికారికంగా ఎలా కొనసాగుతారు, అతన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం కానీ, తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో ఇప్పటికీ కూడా ఆయన పనిచేయటాన్ని బట్టి చూస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అనేది ఆయన చేసిన ప్రధానమైన ఆరోపణ. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరు కూడా ఆయనకి రిపోర్ట్ చేయకుండా, ఇంటెలిజెన్స్ విధుల్లో ఏబీ వెంకటేశ్వరరావు జోక్యం అనేది ఎక్కడా లేకుండా, అతడు ఇచ్చిన గత నివేదికలు ఏవి కూడా పరిగణలోకి తీసుకోకుండా చూడాలని పిటిషనర్ కోరటం అనేది జరిగింది. ముఖ్యంగా ఎన్నికల విధుల నుంచి అతను పూర్తిగా తప్పించినా కూడా ఇప్పటికీ అనధికారికంగా ఎలా కొనసాగుతున్నారు, దాని మీద చర్యలు తీసుకోవాలని కూడా ఎంవీఎస్ నాగిరెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అట్లాగే కేంద్ర రాష్ట్ర హోంశాఖ కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగతంగా ఏబీ వెంకటేశ్వరరావుని ప్రతివాదులుగా చేయాలని కూడా ఈ పిటిషన్ లో కోరటం జరిగింది. ప్రస్తుతం ఈయన తరపు వాదనలు ఉన్న హైకోర్టు విచారణ సోమవారానికి వాయిదా వేసింది. రైట్, థ్యాంక్ యూ అశోక్.